టీడీపీ జనసేనల ఉమ్మడి కార్యాచరణలో ఇప్పుడిప్పుడే కదలిక వస్తోంది. ఇప్పటికే సమన్వయ కమిటీ సభ్యులను నియమించిన రెండు పార్టీలు విజయదశమి తర్వాత స్పీడ్ పెంచనున్నాయి. రెండు పార్టీలు జనంలోకి వెళ్లేలా ప్లాన్ రూపొందిస్తున్నాయి. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధిస్తారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అరెస్ట్ తర్వాత పూర్తి స్థాయిలోనే కొంత డీలా పడిన పరిస్థితి కనపడుతుంది. లోకేష్ ఢిల్లీకి పరిమితం అవుతాం, న్యాయ పోరాటానికి సంబంధించి కూడా సమాలోచన చేయడం, ఇంకా రాష్ట్రంలోని చంద్రబాబుకు సంబంధించిన అరెస్ట్ ప్రజల్లోని అంటే నిరసన కార్యక్రమాల వాటికే తెలుగుదేశం పార్టీ పరిమితిగా అయితే ప్రజల్లోకి వెళ్లేందుకు గత 4 రోజుల నుంచి కూడా పూర్తిగా స్తబ్దిగా మారిన పరిస్థితి తెలుగుదేశం పార్టీలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లే దిశగా కూడా టీడీపీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించి పొత్తులు ప్రకటించిన తర్వాత ఉమ్మడి కార్యాచరణ ఇప్పటి వరకు రెండు పార్టీలు ప్రకటించలేదు. దీంతోనే రెండు పార్టీలకు సంబంధించిన కేంద్రంలో ఒక అయోమయ పరిస్థితి నెలకొంది. అయితే దసరా తర్వాత పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు రెండు పార్టీలు దృష్టి సారించాయి. అందుకు సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు జనసేనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కలిపి ఏ విధంగా ముందుకెళ్లాలి దానిపై కూడా పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తే, మరోపక్క రేపు లోకేష్ రాష్ట్ర పార్టీకి సంబంధించి విస్తృత సమావేశం నిర్వహిస్తున్నారు. జనసేనతో కలిసి ఏ విధంగా ప్రజా పోరాటాలు చేయాలి, దాంతో పాటు లోకేష్ తో పాటు భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లేందుకు ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, దాంతో పాటు ఆ కార్యక్రమాలతో ఉన్న షెడ్యూల్ పై రేపు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఓవరాల్ చూసినట్టయితే ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి నంద్యాలలోని చంద్రబాబు నాయుడు రాష్ట్ర భరోసా లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆ కార్యక్రమం అంతటితో ముగియటం జరిగింది. అయితే ఆ కార్యక్రమాన్ని మరింతగా కొనసాగించేందుకు లోకేష్ భుజాన వేసుకున్నారు. నంద్యాల నుంచి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ఆపరేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించబోతున్నారు. ఇంకా భువనేశ్వరి కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవడం జరిగింది. ఆమె వచ్చే వారం అంటే వచ్చే నెల మొదటి నెలలోనే ఆమె చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన కుటుంబాలను నేరుగా కలిసి వాళ్ళకి భరోసా కల్పిస్తారు. అయితే ఈ రెండు కార్యక్రమాల ద్వారా పార్టీ గత కొన్ని రోజుల నుంచి కూడా రాజకీయ కార్యక్రమాలకు సంబంధించి కొంత దూరంగా ఉన్న నేపథ్యంలోనే దీన్ని మరింతగా స్పీడ్ పెంచేందుకు ఈ రెండు కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ చేపట్టబోతుంటే, మరోపక్క జనసేన కూడా దసరా తర్వాత పవన్ 5వ విడత వారాహి యాత్రను ప్రారంభించబోతున్నారు. ఎందుకంటే 4వ విడత వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో చేపట్టిన పవన్ ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లా ఇటు విజయవాడ లాంటి ప్రాంతాల్లోని పర్యటించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ ఈ రోజు పట్లని ఫైనల్ అయ్యే అవకాశాలు కనపడుతుంది. అంటే ఓవరాల్ చూసినట్టయితే రెండు పార్టీలకు సంబంధించి ఉమ్మడి వ్యక్తులకు సంబంధించి అధికార ప్రకటన తర్వాత ఉమ్మడి కార్యవర్గ మీటింగ్ అంటే కార్యవర్గానికి సంబంధించిన యాక్షన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేస్తారని చెప్పినా సరే ఇప్పటివరకు అది ఉండలేదు. అయితే ఈ రెండు పార్టీలకు సంబంధించి విడివిడిగా కమిటీలు ఏర్పాటు చేశారు. ఒకటి జనసేనకు సంబంధించి నాదెళ్ల మనోహర్ తోని ఒక కమిటీ ఏర్పాటు చేస్తే, మరోపక్క టీడీపీకి సంబంధించి ఏపీ టీడీపీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరో కమిటీ వేశారు. రెండు కమిటీలకు మాత్రం ఉమ్మడి అంటే రెండు పార్టీలకు సంబంధించి ప్రజా పోరాటాలు రాజకీయ కార్యక్రమాలకు సంబంధించి కూడా కూర్చొని ఇద్దరు నిర్ణయాలు తీసుకునేందుకు కూడా కమిటీలు చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు రెండు కమిటీలు భేటీ కలిగితే త్వరలోనే ఈ కమిటీలు భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. దసరా తర్వాత మరింతగా స్పీడ్ పెంచే యోచనలో రెండు పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే మరోపక్క అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెలాఖరు నుంచి బస్సు యాత్ర పేరుతోని 3 ఇటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, దాంతో పాటు కోస్తాంధ్ర 3 ప్రాంతాల్లో కూడా బస్సు యాత్ర చేపట్టబోతుంది. ఆ తర్వాత 1వ తారీఖు నుంచి వైనాట్ ఏపీ లీడ్ జగన్ అనే కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. ఈ రెండు కార్యక్రమాలతోనే వచ్చే 6 నెలల పాటు ప్రజల్లోకి ఉండే దిశ కూడా ఇప్పటికే కార్యాచరణ వైసీపీ సిద్ధం చేసిన నేపథ్యంలోనే ఇటు జనసేనతో పాటు తెలుగుదేశం కూడా ఉమ్మడి కార్యాచరణ ప్రకటనతో పాటు మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక పక్క చంద్రబాబు మీద అక్రమ కేసులు బనాయించి అరెస్టులు అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లతో పాటు మరోపక్క రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం ఈ రెండు కూడా ఒకే దాటితో ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా దసరా తర్వాత రెండు పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలు దాంతో పాటు ప్రజల్లోకి వెళ్లే దిశగా కూడా ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేస్తే జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ వారాయితో పాటు భువనేశ్వరి చనిపోయిన కుటుంబాలకు భరోసా, మరోపక్క లోకేష్ చంద్రబాబు ముగించిన కార్యక్రమాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లి కూడా కార్యాచరణ సిద్ధం చేసినట్లుగా ప్రస్తుతం రెండు పార్టీల్లో మాత్రం ఒక చర్చ మాత్రం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.